టిఫిన్ సాంబార్ ఇడ్లీ మరియు పొంగల్లోకి టేస్టీ అండ్ ఫ్లేవర్ఫుల్ సాంబార్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒకసారి ఇలా ట్రై చేసి బౌల్లో వేసుకుని ఇడ్లీతో తింటే చేసిన సాంబార్ మొత్తం స్వీప్ అవుట్ అవ్వాల్సిందే. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కందిపప్పు, ఆనియన్, టమాటో, ఇంగువ, కొత్తిమీర, కరివేపాకు, చిల్లీస్, మస్టర్డ్ సీడ్స్, జీరా, చింతపండు, సాంబార్ పౌడర్, పసుపు. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఆవాలు, జీరా, ఆనియన్, చిల్లీస్, కరివేపాకు వేసుకొని అవి త్వరగా కుక్ అవ్వడానికి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇంగువ వేసి జస్ట్ ఆనియన్ ట్రాన్స్లూసెంట్ వచ్చే వరకు కుక్ చేస్తే సరిపోతుంది. టమాటోని వేసుకొని బాగా ముషి అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. లిడ్ ఓపెన్ చేసి ఒకసారి టమాటాని స్మాష్ చేసుకోవాలి. ఆ తర్వాత పసుపు, చింతపండు నీళ్లుని యాడ్ చేసుకొని ఒక 5 minutes పాటు ఉడికించాలి. కందిపప్పుని పసుపు అండ్ వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉడికించుకొని స్మాష్ చేసి పెట్టుకున్న పేస్ట్ ని మిక్స్ చేసుకుని మీకు ఇష్టమైన కన్సిస్టెన్సీ ప్రకారం వాటర్ యాడ్ చేసుకోండి. సాంబార్ పౌడర్ని లాస్ట్లో యాడ్ చేసి లంప్స్ లేకుండా మొత్తం ఒకసారి కలుపుకొని పొంగు వచ్చే వరకు ఉడికించి కొత్తిమీర యాడ్ చేసుకోవడమే. ఇంకా వేడి వేడి సాంబార్ విత్ ఇడ్లీ సూపర్ ఉంటుంది. ఎంత క్వాంటిటీ సాంబార్ చేసినా మొత్తం అయిపోవాల్సిందే. మీరు మీ ఫ్యామిలీకి హాట్ సాంబార్ విత్ ఇడ్లీతో బౌల్లో సర్వ్ చేసి ఎలా ఉందో నాకు కమెంట్స్లో తెలపండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.